హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫేక్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటిది. దేశంలో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా మినిమం 1 లేదా 2 యూనివర్సిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో మనం చదివేటువంటి డిగ్రీలు మరియు పీజీలు నిజంగా మనము కరెక్ట్ అంటే జెన్యున్గా ఉన్న యూనివర్సిటీల్లో చదువుతున్నామా లేదా, మనం పొందే పట్టాలన్నీ కూడా నిజంగా మనకు ఉపయోగపడతాయా లేవా, ఇవి జెన్యున్ పట్టాలా కావా అనేటువంటిది తెలుసుకోవడం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏవేవి జెన్యున్ యూనివర్సిటీస్ ఉన్నాయి దేశం మొత్తంలో, మీరు ఏవి ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి అనేటువంటిది డీటెయిల్డ్గా ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. సో వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి కాంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో అయితే ఇక్కడ ప్రతి యూనివర్సిటీ కూడా యూజీసీ అండర్లో అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. సో మనకు యూజీసీ అనేటువంటిది న్యూఢిల్లీలో ఉంది. సో ప్రతి యూనివర్సిటీ కూడా దేశంలో ఎన్నైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అన్ని యూనివర్సిటీస్ కూడా ఈ యొక్క యూజీసీ అండర్లో యూజీసీ ఇచ్చిన నియమ నిబంధనల ఆధారంగానే పనిచేయాల్సి వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే చాలా ఫేక్ యూనివర్సిటీస్ అనేటువంటి రావడం వల్ల ఈ యొక్క యూజీసీ అనేటువంటిది ఒక లిస్టును రిలీజ్ చేయడం జరిగింది. సో మరి మీరు చదివేటువంటి యూనివర్సిటీ అది ఫేక్ యూనివర్సిటా లేదా జెన్యున్ యూనివర్సిటా, అవునా కాదా అనేటువంటిది ఒకసారి మనము సొంతంగా మనమే చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఏం చేయండి అంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత యూజీసీ యూనివర్సిటీస్ అని సింపుల్గా మీరు టైప్ చేయండి. యూజీసీ యూనివర్సిటీస్ అని చెప్పేసి టైప్ చేయండి, లేదా యూజీసీ యూనివర్సిటీ అని చెప్పేసి టైప్ చేయండి. చేయగానే అప్పుడు మీకు వెబ్సైట్ అనేటువంటిది ఈ రకంగా ఓపెన్ కావడం జరుగుతుంది. యూజీసీకి సంబంధించినటువంటి వెబ్సైట్, అది www.ugc.gov.in ఇక్కడ ఉంది చూడండి. రైట్, ఈ రకంగా ఇది గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అండర్లో వర్క్ అవుతూ యూజీసీ అనేది తన సొంత హోదాను కలిగి ఉన్నటువంటి సంస్థ. సో ఇది ప్రతి యూనివర్సిటీ కూడా ఈ యొక్క యూజీసీ ఇచ్చిన నియమ నిబంధనల ఆధారంగానే పనిచేయాల్సి వస్తుంది. సో మీరు యొక్క ఇంటర్ఫేస్ చూస్తే ఈ రకంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్ అని చెప్పేసి అబౌట్ అస్ అని రకరకాలుగా ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక దగ్గర ఫేక్ యూనివర్సిటీస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు యొక్క ఫేక్ యూనివర్సిటీస్ పైన క్లిక్ చేయండి. ఫేక్ యూనివర్సిటీపై క్లిక్ చేయగానే మనకు యూజీసీ సార్టింగ్ చేసిన తర్వాత ఎన్నైతే ఫేక్ యూనివర్సిటీస్ ఈ యొక్క ఇండియాలో ఉన్నాయో వాటన్నింటి యొక్క లిస్ట్ అనేటువంటిది కింద డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే క్రైస్ట్ న్యూ టెస్ట్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అనేటువంటిది ఇది ఒక ఫేక్ యూనివర్సిటీ కింద చెప్పడం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీలు ఇక్కడ నుంచి లేదా పీజీలు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు లాంటివి చేస్తున్నారో ఆ యొక్క పట్టాలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో కానీ ప్రపంచంలో కానీ విదేశాల్లో కానీ చెల్లవు. సో కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ప్రతి యూనివర్సిటీ, ఇక్కడ ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో మరొక యూనివర్సిటీ ఉంది, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది కూడా మరొక ఫేక్ యూనివర్సిటీగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీలో కనుక చూస్తే అత్యధికంగా ఢిల్లీలో మనకు 8 ఫేక్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఉన్నాయి. అక్కడ పేర్లు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్స్ అనేటువంటిది ఒకటి, తర్వాత కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ అనేటువంటిది, యునైటెడ్ నేషన్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ రకంగా ఒక 8 యూనివర్సిటీసు ఫేక్ యూనివర్సిటీసు ఢిల్లీలోనే ఉండడం జరిగింది. సో జాగ్రత్తగా మీరు ఏదైతే యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారో ముందుగా అది జెన్యూన్ యూనివర్సిటా కాదా, అంటే వేరే రాష్ట్రాల్లో కనుక చదివేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళు మీరేం చేయాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీ జెన్యూనా కాదా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతైనా ఊరికనే జాయిన్ అయిపోయి తర్వాత సర్టిఫికేట్స్ చెల్లవు, పనికిరావు అంటే కనుక అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది, మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కర్ణాటకలో కనుక చూస్తే బడ్గావి శంకర్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇదొక ఫేక్ యూనివర్సిటీ. కేరళలో కనుక చూస్తే సెయింట్ జోన్స్ అని మరొకటి, కేరళలో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ అని చెప్పేసి ఇదొకటి. తర్వాత మహారాష్ట్రలో కనుక చూస్తే రాజా అరబిక్ యూనివర్సిటీ, అదే రకంగా
పుదుచ్చేరిలో, ఉత్తరప్రదేశ్లో, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఈ రకంగా మొత్తము ఒక 21 ఫేక్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఉండడం జరిగింది. జాగ్రత్తగా మీరు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు చదివేది ఏ యూనివర్సిటీ, మరి ఫేక్ యూనివర్సిటీ లిస్ట్లో ఏమైనా ఉందా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. లేదా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ను పాస్ చేయండి. ఎందుకంటే తెలియకుండా ఏదో ఒక యూనివర్సిటీలో డిగ్రీలు, పీజీలు చేసిన తర్వాత అవి చెల్లకపోతే అది ఫేక్ అని తెలిసిన తర్వాత మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాం. సో కాబట్టి ముందు జాగ్రత్తగా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఒక 2 ఫేక్ యూనివర్సిటీస్, ఢిల్లీలో ఒక 8, కర్ణాటకలో 1, కేరళలో 2, మహారాష్ట్రలో 1, పుదుచ్చేరిలో 1, ఉత్తరప్రదేశ్లో 4, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒక 2 ఫేక్ యూనివర్సిటీస్ అనేటివి. ఓవరాల్గా మొత్తం కలిపి కనుక చూస్తే మనకు 21 ఫేక్ యూనివర్సిటీస్ అనే ఒక లిస్ట్ అనేటువంటిది యూజీసీ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్. సో మరి నిజంగా మీరు చదివేటువంటి కాలేజ్ మరి జెన్యూనా కాదా, ఇవన్నీ ఫేక్ అని తెలిసిపోయాయి మనకు. సో మరి మీరు చదివే కాలేజ్ జెన్యూనా కాదా అనేది కూడా తెలుసుకోనికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీరు సేమ్ రకరకాల ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంటాయి. ఫేక్ యూనివర్సిటీ కావచ్చు, మిగతా అన్నీ కూడా. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే, మరొకసారి గూగుల్లో యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీస్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ ఏం చేయండి, యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీస్. అప్పుడు యూజీసీ వేటికైతే పర్మిషన్ ఇచ్చిందో, సో యూజీసీ అప్రూవ్ చేసినటువంటి లిస్ట్ అనేటువంటిది మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో సేమ్ అట్లా అదే వెబ్సైట్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కనుక చూస్తే రకరకాల యూనివర్సిటీస్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి. ఒకటి సెంట్రల్ యూనివర్సిటీస్, ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్, నెక్స్ట్ ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్, తర్వాత స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఈ రకంగా రకరకాల యూనివర్సిటీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చదివేటువంటి యూనివర్సిటీ ఎక్కడ ఉంది, మీ సెంట్రల్ యూనివర్సిటా, లేదా స్టేట్ యూనివర్సిటా, లేదా డీమ్డ్ యూనివర్సిటా, లేదా ఒక ప్రైవేట్ యూనివర్సిటా. సో ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటివి, అంటే ఎలాంటి ప్రాబ్లం లేనటువంటివి, అప్రూవ్ అయినటువంటివి యూజీసీ నుంచి. సో ఇక్కడ కనిపించేటువంటి ఈ లిస్టులలో మీరు ఎక్కడి నుంచి కూడా డిగ్రీలు, లేదా పీజీలు, లేదా డిప్లొమాలు, లేదా ఎంబీఏ, ఎంసీఏ లాంటి టెక్నికల్ కోర్సులు, బీటెక్ లాంటి, ఎంటెక్ లాంటి కోర్సెస్ కూడా కంప్లీట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ముందుగా సింపుల్గా నేను ఒకటి చెప్తాను. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ అని క్లిక్ చేశాను. సో సెంట్రల్ యూనివర్సిటీస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం 56 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటి యొక్క పేరు అనేటువంటి డీటెయిల్డ్గా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఆ రకంగా ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 3 సెంట్రల్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఉండడం జరిగింది. అదే రకంగా అరుణాచల్ ప్రదేశ్ కనుక చూస్తే ఒక సెంట్రల్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ పేరు ఇవ్వడం జరిగింది. సో అదే రకంగా ప్రతి స్టేట్ నుంచి ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు తెలంగాణ కనుక ఇక్కడ చూస్తే తెలంగాణలో మనకు ఒక 3 సెంట్రల్ యూనివర్సిటీస్ అనేటివి ఉన్నాయి. అది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్తుంటాం హైదరాబాద్, దాదాపు ఇది అందరికీ తెలిసి ఉంటుంది. సో ఈ యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్. అదే రకంగా స్టేట్ యూనివర్సిటీస్ కనుక చూస్తే ఇక్కడ కొన్ని స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం 487 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్పై క్లిక్ చేయగానే మనకు పక్కన లిస్ట్ వస్తుంది. అందులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇదొక స్టేట్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ కనిపించేటువంటి లిస్టులు అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ యూజీసీ అప్రూవ్ చేసినటువంటిది. వీటి నుంచి ఎలాంటి ప్రాబ్లం మనకు లేదు. మనం డిగ్రీలు అండ్ పీజీలు చేసుకొని మనం హైయర్ స్టడీస్ కానీ ఉద్యోగాల్లో కానీ స్థిరపడే అవకాశం ఉంటుంది. సో అదే రకంగా ఇక్కడ ఆచార్య నాగార్జున, తర్వాత ఆదికాశి కవి నారాయణ యూనివర్సిటీ, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఈ రకంగా రకరకాల డాక్టర్ వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ఈ రకంగా అనేక యూనివర్సిటీస్ ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు చదివే యూనివర్సిటీ ఏందో ఒకసారి చూసుకొని రైట్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇది ఒక జెన్యూన్ యూనివర్సిటీ, ఇది ఫేక్ యూనివర్సిటీ కాదు అనేటువంటిది మనము ఇక్కడ నుంచి నిర్ధారించుకోవచ్చు. అదే రకంగా స్టేట్ యూనివర్సిటీస్లో ఈ తెలంగాణ నుంచి కనుక చూస్తే మీరు అన్ని రాష్ట్రాల నుంచి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వేరే రాష్ట్రాల్లో చదువుతున్నారో సో ఒక్కసారి మీరు ఆ రాష్ట్రం పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ యూనివర్సిటీ మరి ఉందా లేదా అనేది కనిపిస్తుంది. అదే రకంగా ఈ తెలంగాణ యూనివర్సిటీ కనుక చూస్తే తెలంగాణలో ఒక 17 యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్.
అవి వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఈ రకంగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఈ రకంగా మనకు అన్ని యూనివర్సిటీస్ కూడా అంటే ఏవైతే జెన్యూన్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఇది తెలంగాణ డిస్టిక్కి. అదే రకంగా మీకు ఏ స్టేట్ కావాలనుకుంటే ఆ స్టేట్ ప్రకారం చూసుకుంటారు. సో ఇట్లా అబ్జర్వ్ చేస్తే కనుక పక్కన మీకు డీమ్డ్ యూనివర్సిటీస్, ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇవి కూడా అప్రూవ్ అయినటువంటి యూనివర్సిటీస్. అదే రకంగా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా ప్రైవేట్గా యూజీసీ నియమ నిబంధనల ప్రకారం కూడా రన్ చేస్తుంటాయి. కొద్దిమంది స్టూడెంట్స్ వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి చదువుకొని వస్తుంటారు. సో మరి అలాంటి స్టూడెంట్స్ ఈ యొక్క సర్టిఫికేట్ చెల్తాయా చెల్లయా అనేటువంటిది ఇక్కడ మనం డీటెయిల్డ్గా చూసుకోవచ్చు. ఉదాహరణకు ఎవరైనా కర్ణాటకలోకి వెళ్ళి చదువుకొని వచ్చారో అనుకుందాం. సో అప్పుడు వాళ్ళు చదివిన యూనివర్సిటీ అనేటువంటిది ఈ యొక్క స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో లిస్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చదివిన యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటా లేదా మరి జెన్యూన్ యూనివర్సిటా, యూజీసీ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తుందా లేదా అనేటువంటిది డీటెయిల్గా చూడొచ్చు. సో ఈ రకంగా మనం హయ్యర్ స్టడీస్కి ఎప్పుడైతే వెళ్తామో అంటే డిగ్రీలు, పీజీలు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ లాంటివి వేరే రాష్ట్రాల్లో ఎప్పుడైతే చదువుతుంటామో లేదా మన సొంత రాష్ట్రంలో చదివినప్పటికీ కూడా ఒక్కసారి మనము దీన్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం UGC.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు పైన ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ ఉంటుంది. అదే రకంగా కింద మనం కనుక చూస్తే యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీస్ లిస్ట్ అని టైప్ చేయగానే మనకు సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, ఈ రకంగా ప్రతి యూనివర్సిటీ లిస్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. సో ఇక్కడ యూజీసీ ప్రొవైడ్ చేసింది కాబట్టి ఇది కంప్లీట్గా జెన్యూన్ లిస్ట్ అని మనము అర్థం చేసుకోవచ్చు. రైట్. సో మీ అందరికీ నాకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీలైతే వీడియోని షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి మొదటిసారి కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అప్డేట్స్ మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ నా యొక్క ఛానల్ నుంచి మీకు లభించడం జరుగుతుంది. టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీలైతే టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ కండి. అక్కడ నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా రావడం జరుగుతుంది. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.